ఎక్కడైనా గుడి అంటే ఓ విగ్రహం, దానికి అలంకరణలు, పూజలు వంటివి కామన్. కానీ ఈ భారతమాత గుడి మాత్రం చాలా స్పెషల్. మన భారతమాత మీద అమితమైన ప్రేమతో, అద్భుతమైన ఆలోచనతో వినూత్నంగా 3D విధానంలో ఈ గుడికి రూపకల్పన చేశారు. మరి ఆ గుడి ఎక్కడుంది, ఏంటి స్పెషాలిటీ తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూస్తే ఆలయం స్పెషాలిటీ ఏంటో తెలిసిపోతుంది. ఈ భారతమాత మందిర్ హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాశీలో. అక్కడి మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠంలో ఈ ఆలయం ఉంది. దీన్ని మదర్ ఇండియా టెంపుల్ గా కూడా పిలుస్తారు. అఖండ భారతావనిని తలపించే ఈ ఆలయాన్ని ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు బాబు శివ్ ప్రసాద్ గుప్తా నిర్మించారు. 1936వ సంవత్సరంలో స్వయంగా మహాత్మా గాంధీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. మరి ఈ ఆలయం విశేషమేంటి? ఈ గుడిలోని భారతమాతను తీర్చిదిద్దిన విధానమే వినూత్నం. మన భారతదేశం ఎలా ఉంటుందో అలా అచ్చంగా పాలరాతిపై చెక్కారు. ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణ కొసన ఉన్న కన్యాకుమారి వరకు భారతదేశ టోపోగ్రఫీ మొత్తం వచ్చేలా చూశారు. అంటే భూమి ఎత్తుపల్లాలు, నదులు, కొండలు, లోయలు, పర్వతాలు అన్నీ అచ్చుగుద్దునట్టుగా చెక్కారు. గంగా నది మొదలు గోదావరి, కృష్ణా వరకు, తూర్పు పశ్చిమ కనుమలు, ఆరావళి శ్రేణులు, హిమాలయాలను అద్భుతంగా చెక్కారు. అఖండ భారతావనికి గుర్తుగా ఒకనాడు భారత రాజ్యాల్లో భాగంగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశం చుట్టూ సముద్రాలు, వాటి మధ్యలో మన అండమాన్, నికోబార్, లక్షద్వీపులను చెక్కారు. ఈ సముద్రాల భాగంలో నీటిని నింపితే ఆ దీవులు తేలియాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఏటా స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజుల్లో ఇక్కడ వేడుకలు నిర్వహిస్తారు. భారతమాత పాలరాతి పటం చుట్టూ నీళ్లు నింపి దేశ భూభాగం, సముద్రాలు, వాటిలోని దీవులు కనబడేలా చేస్తారు. వారణాసికి వచ్చే విదేశీ టూరిస్టులు కూడా మదర్ ఇండియా టెంపుల్ ను సందర్శిస్తూ ఉంటారు.